यस्यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో అంటోంది, దేవా, నువ్వు లౌకిక మార్గాన్ని అనుసరింపనని అజ్ఞాతములైనటువంటి పనులు చేస్తూ ఉంటాను అని చెప్పావు. అది యథార్థమే. ఎందుకంటే అసలు నీ పాదపద్మాల్ని సేవించేటువంటి మునులకు కూడా నీ ప్రవర్తన తెలియదు కదవయ్యా. అందువల్ల మానవాకారములైనటువంటి పశువులు మనుషుల్లాగా కనిపిస్తున్నాం, కానీ యథార్థంగా పశువుల్లాంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులం కదా. అలాంటి ఈ లోకంలో ఈ జీవులకి ఎలా తెలుస్తావు? మహానుభావులైనటువంటి ఋషులకే నువ్వు తెలియవే, అలాంటిది ఎలా తెలుస్తావు? అంతేకాకుండా
నువ్వు లౌకిక మార్గాన్ని అనుసరించనని చెప్పావు. యథార్థం. ఎందుకంటే నిన్ను అనుసరించేటువంటి భక్తుల యొక్క ఆచరణ కూడా అలౌకికమైతే, నిన్ను ఆశ్రయించే భక్తులు కూడా లౌకిక మార్గాన్ని అనుసరించని వాళ్ళైతే నువ్వెలా ఆచరిస్తావు? కనుక వాళ్ళు అలౌకికంగా ఉంటున్నారు, నువ్వు అలౌకికమైనటువంటి వ్యక్తివే కదా అన్నారు. యథార్థమే, నువ్వు అన్న మాటలో అబద్ధమేమీ లేదన్నారు. అందువల్ల సర్వ జగత్తుకి అధీశ్వరుడు అయినటువంటి నీ యొక్క ఆచరణలో అలౌకికమే అయి ఉంటుంది. లౌకిక మార్గం ఎలా అవుతుంది అన్నది. ఇంకా నువ్వు అన్నావు మేము నిష్కించలున్నాం అని. ఆ నిష్కించనులం అనేటువంటి మాట కూడా యథార్థమే అన్నది. ఎందుకంటే ఇతరుల నుంచి ఎవరైతే గౌరవాన్ని పొందుతున్నారో అలాంటి ఆ బ్రహ్మాదులు కూడా, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వారు కూడా లోకంలో అందరి జీవుల దగ్గర నుంచి వాళ్ళు పొందుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఎంత విచిత్రం అది! అంటే చతుర్ముఖ బ్రహ్మాదులకు కూడా ఆరాధనీయుడైనటువంటి వాడివి నువ్వు. అలాంటి నీకు వ్యతిరేకంగా ఏ కొద్దిపాటి వస్తువు కూడా లేదు కదా. అంటే అర్థం ఏమిటి? నువ్వు నిష్కించనుడివే కదా, నువ్వేమీ లేనివాడివే కదా. నీకు మించినటువంటిది ఏది లేనప్పుడు నువ్వు లేనివాడివే అవుతావు. అబద్ధమే ఉంది ఇందులో అన్నది తాను. నువ్వు బ్రహ్మాదులకు కూడా ఇష్టడువే, ఇష్టమైనటువంటి వాడవే, వారు నీకు ఇష్టులే. యథార్థంగా బ్రహ్మాదులకు కూడా ఏమీ లేదు, ఏదో ఉన్నది అనే భ్రమ మాత్రమే ఉన్నది. వాళ్ళది ఏమైంది? లోకం నీదే కదా. నీదైనటువంటి ఈ లోకం వాళ్ళది కానప్పుడు వాళ్ళు కూడా లేనివాళ్లే కదా. వాళ్ళు నిన్ను నీకు ఇష్టలై ఉన్నారు, వారికి నీవు ఇష్టడై ఉన్నావు. నువ్వేమని చెప్పావు? నిష్కించనుని నేను ఆ నిష్కించనులైనటువంటి వారి చేత పూజింపబడేవాడిని అన్నావు. మరి ఇప్పుడు బ్రహ్మాదులు కూడా నిష్కించనులే, వాళ్ళ చేత నువ్వు ఆరాధింపబడడం యథార్థమే, తప్పే ఉన్నది అన్నదిట అమ్మ. దాని గురించి నువ్వే ఒకసారి ఆలోచించవయ్యా అన్నది. ఇంకొకటి అన్నావు నువ్వు, ధనికులైనటువంటి వారు నన్ను పూజించరు అని. అది యథార్థమే. ఎందుకంటే వారు సంపదల చేత అంధులైపోతారు, గుడ్డివారైపోతారు. అంతక స్వరూపుడివి నువ్వు. మొత్తం జగత్తంతా నీ యొక్క అధీనంలో ఉంది. సృష్టి కానీ, స్థితి కానీ, లేదా అంతం కానీ అన్నీ చేయగలిగినటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి నిన్ను వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? ఐశ్వర్య మదం చేత తెలుసుకోలేరు కదా. తెలుసుకోలేరు కనుక నిన్ను ఆరాధించలేరు. నిన్ను తెలుసుకున్నవాడే యథార్థంగా నిన్ను పూజించగలుగుతాడు. వాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకోలేకపోవడానికి కారణం ఆ ఐశ్వర్య మదం చేత వాళ్ళకు ఉండేటువంటి ఇంద్రియాలకి తృప్తిని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ ఇంద్రియాలకి తృప్తిని ఇవ్వడం కోసంగా నిమగ్నులై ఉండేటువంటి వాళ్ళు నిన్నెలా తెలుసుకోగలరయ్యా? యథార్థమే నువ్వు అన్నది కూడా అన్నదిట. ఓ సర్వేశ్వర, నువ్వు సర్వ పురుషార్థాల్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తివి. ఫలాన్ని పురుషార్థ స్వరూపుడివి నువ్వే అయి ఉన్నావు, ఫలస్వరూపుడివి నువ్వే అయి ఉన్నావు. నిన్ను పొందడం కోసమని లోకంలో పురుషార్థాలంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు. ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు ఎప్పుడు కూడా భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి పురుషార్థాలు కావు, పొందదగిన ఫలాలుగా వాళ్ళు భావించారు. అందుకే నధర్మనిష్టోస్మి నచ ఆత్మవేది అని వీరు చెప్పారు. అలాగే కులశేఖరాళ్ళు వాళ్ళు అన్నారు, నాస్తాధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభూరుహయుగగత నిశ్చల భక్తిరస్తు. అది ఒక్కటే నాకు కావాలి, నాకు వేటి మీద ఆసక్తి లేదు అని నీ భక్తులైనటువంటి వాళ్ళు సర్వ పురుషార్థాల్ని ఇవ్వగలిగినటువంటి నిన్ను ఆశ్రయించినప్పటికీ కూడా, సర్వ ఫలాల్ని అనుగ్రహించగలిగినటువంటి వ్యక్తిగా నిన్ను ఆశ్రయించినప్పటికీ కూడా
వాళ్ళు వేటిని నిన్ను కోరకుండా నిన్ను మాత్రమే అపేక్షించి జీవిస్తారయ్యా. మిగిలినటువంటి ఇతర విషయాలన్నింటినీ ఉపేక్షిస్తారు, అంటే వదిలిపెట్టేస్తారు, వాటి మీద మనస్సుని పెట్టరు. అందువల్ల నీతోటి అలాంటి పురుషులకే సంబంధం ఉంటుంది. యథార్థం కదా. మరి ఏమన్నది ఆవిడే? నేను భిక్షకులైనటువంటి వాళ్ళ చేత ఆరాధింపబడేవాడిని అన్నాడు. భిక్షకులు ఎవరు? సర్వ విషయాలని వదిలిపెట్టేవాళ్ళు. అలాంటి నువ్వు సాక్షాత్తు పరమాత్మ సర్వఫల ప్రదాతమైనప్పటికీ కూడా నిన్ను ఏ విషయాలు కోరకుండా నిన్ను మాత్రమే కోరేటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళ చేత కాకపోతే విషయాలు కోరేటువంటి వాళ్ళ చేత ఎలా ప్రార్థింపబడతావు, ఆరాధింపబడతావు నువ్వు అన్నది. నువ్వు చెప్పిన మాటలో యథార్థం ఉన్నది. ఎప్పుడు సత్య సంకల్పం, సత్యవాక్కు కనుక అబద్ధం కానది. ఇంకొకటి, నీకు కూడా సహజంగా పరస్పరం ఆసక్తి కలిగినటువంటి సుఖ దుఃఖ భాగులైనటువంటి స్వాములైనటువంటి స్త్రీలు పురుషుల యొక్క సంబంధం ఏదైతే ఉందో అలాంటి ఆ స్త్రీ పురుషులతో నీకు సంబంధం అసలు ఉండదు. మరి యతులకు కూడా అంతే కదా, వాళ్ళతో సంబంధం ఏముంటుంది? నీకు కూడా కావాల్సింది నిత్యం ఆత్మారాముడు అన్నావు, యథార్థం. నీకు ఈ జగత్తుతో సంబంధమే లేదు. కానీ ఈ జగత్తులో ఉన్నటువంటి జీవకోటికి ధర్మాన్ని ఉపదేశం చేయటం కోసం నీ ప్రవర్తన. మహానుభావులైనటువంటి యతులు, సన్యాసులు, భాగవతోత్తములు, నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడాను నిన్నే తప్ప ఇతరమైనటువంటివి ఏవి అపేక్షించరు. వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి సంబంధం ఉండదు. అదే లౌకిక సంబంధం. ఆ లౌకిక సంబంధాన్ని వాళ్ళు కోరరు కదా అన్నాడు. అలాగే దండాన్ని ధరించినటువంటి సన్యాసులే నీ మహాత్మ్యాన్ని తెలుసుకోగలరయ్యా అన్నారు. నీవు జగత్తుకి అంతర్యామివి. నిన్ను సేవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి నిన్ను నువ్వు సమర్పించుకుంటావు. నీ యొక్క అద్భుతమైనటువంటి తత్వం. నీవు సర్వాంతర్యామి అని ఎందుకన్నాను నేను తెలుసునా? లోకంలో ఎవరైతే నీకు అత్యంత ప్రియమైనటువంటి భక్తులై ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క హృదయాలతో నీకు తెలుస్తారు. అలా తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నిన్ను అలా సేవించేటువంటి వారికి స్వయంగా నువ్వు ఆత్మసమర్పణం చేసేస్తావు అన్నాడు. అలాంటి గొప్ప తత్వం కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. అంటే వారికే పూర్తిగా లొంగిపోతాడట పరమాత్మ, ఇంకెవ్వరికీ లొంగడట పరమాత్మ. ఎవరైతే దానిని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే లొంగేటువంటి తత్వం కలవాడట పరమాత్మ. కనుక అలాంటి తత్వం కలిగినటువంటి నువ్వు, నీ విషయాన్ని గురించి నేను ఇంతకు పూర్వం విన్నాను కనుక ఇలాంటి తత్వం కలిగినటువంటి వాడవని నిన్ను నేను ఆశ్రయించాను. నీ యొక్క భురుకుటి నుంచి పుట్టినటువంటిది కాలం. ఆ కాలం యొక్క వేగం చేత బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు వాళ్ళు పొందినటువంటి అద్భుతమైనటువంటి ఆ స్థానాలు, ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో ఈ కాల మహిమ చేత అవన్నీ కూడాను నాశనం అయిపోతాయి, వారు నశించిపోతారు. అందుకే అలాంటి దేవతలందరినీ వదిలేసి నిన్ను నేను వరించానయ్యా అన్నది. నువ్వు నన్నెందుకు వరించావమ్మా అన్నాడు కదా. నాకేమీ లేదు. అవును, నీకేమీ లేదు, నిజమే. నువ్వు ఎలాంటి వాడిని? నేను అలాంటి వాడివే నువ్వు. నిన్నెందుకు వరించాను? లోకంలో ఉండేటువంటి ఈ జీవకోటి అంతా నశించిపోయేది, నువ్వు ఒక్కడివే నిత్యమైనటువంటి వ్యక్తివి. అలాంటి నిత్యుడైనటువంటి నిన్ను మాత్రమే పొందితేనే నిత్య సుఖం లభిస్తుంది. లేనప్పుడు ఏం లభిస్తుంది? అనిత్యమైనటువంటి వాళ్ళని పొందితే వాళ్ళ వల్ల వచ్చే సుఖం నిత్యం కాదే మాకు. కనుక నిత్యమైనటువంటి వాడివి నువ్వని తెలిసే నేను నిన్ను వరించాను అన్నది. కృష్ణ, సింహం ఇతర ప్రాణుల్ని జయించి తన యొక్క ఆహారాన్ని హరించినట్లుగా నువ్వు కూడా ధనుష్టంకారంతో రాజులందరినీ ఓడించావు. నన్ను అపహరించే సమయంలో నీ భాగమైనటువంటి నన్ను హరించి తెచ్చావు. అవునవును, నువ్వు అన్నావు కదా, ఆ రాజులందరికీ భయపడి నేను సముద్రంలో దాక్కున్నాను. నిజమే, నువ్వు భయపడిన వాడివైతే వాళ్ళందరినీ చితక్కొట్టి నన్ను ఎలా తేగలుగుతావు అన్నది.
నిజంగా భయం నీకే కనుక ఉంటే ఆనాడు అసలు నేను లేఖ రాసినప్పుడు నా దగ్గరికి రాలేవు. నువ్వు రావడం ఏమిటి? వాళ్ళందరూ చూస్తూ ఉండగా నువ్వు నన్ను స్వీకరించి తీసుకొని వెళ్ళడం ఏమిటి? వాళ్ళు అడ్డుపడితే వాళ్ళందరినీ కూడా నువ్వు నాశనం చేయడం ఏమిటి? ఇది నీ పరాక్రమం కాదా? నిజంగా భయం ఉన్నటువంటి వాడివే సముద్రంలో దాక్కున్నావా అన్నది తాను. కమలలోచన, ఇంకొక విషయం నువ్వేమన్నావు? నిన్ను ఆశ్రయించడం చేత నువ్వు దుఃఖాన్ని పొందుతావు కదా, నాలాంటి వాళ్ళని ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని పొందితే నువ్వు దుఃఖాన్ని పొందుతావు కదా అన్నారు. అంటే నీ మార్గంలోకి వస్తే. కానీ గుర్తుంచుకో, నిన్ను భజించినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు నీ కోసం అంగరాజు, పృథువు, అలాగే భరతుడు, యయాతి, గయుడు మొదలైనటువంటి రాజశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసావా, వాళ్ళందరూ ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజులు. ఏకఛత్రాధిపత్యం అంటారు దాన్ని. ఏకఛత్రాధిపత్యం అంటే ఒక గొడుగు కింద ఉండి మొత్తం అందరినీ కూడాను తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని కాపాడేటువంటి వాడు లేదా పరిపాలించేటువంటి వాడు. అలాంటి ఏకఛత్రాధిపత్యాన్ని, ఇంకా దానికి పైన అతనికి పైన ఎవరు లేరు, అతనే మహాప్రభు అన్నమాట. అలాంటి స్థితిని కూడా వదిలేసేసరే ఈ మహారాజులు వదిలేసి వనాలకు వెళ్ళిపోయి నీ మార్గాన్ని అనుసరించారు. అలా అనుసరించిన వాళ్ళందరూ క్లేశాలని పొందారా అన్నది తాను. వాళ్ళందరూ క్లేశాలు పొందారా నీ మార్గాన్ని అనుసరించి? ఏమయ్యా, నీ మార్గాన్ని అనుసరించిన నేనెలా క్లేశాన్ని పొందుతాను అని అడిగింది. సర్వగుణాశ్రయుడు అయినటువంటి నీ యొక్క పాద పద్మ సౌరభం ఏదైతే ఉందో, ఆ పరిమళం ఏదైతే ఉందో, ఆత్మారాములైనటువంటి పురుషుల చేత ప్రశంసించదగింది. సామాన్యమైనటువంటి వాళ్ళకి ఏం తెలుసు నీ పాదపద్మాల్లో ఉన్నటువంటి గొప్పతనం? ఆ పాదపద్మాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సౌరభం తెలుసుకోగలిగినటువంటి మహానుభావులు ఆత్మారాములైనటువంటి పురుషులే. ఈ పాదపద్మం సాక్షాత్తు లక్ష్మీదేవి చేత సేవించదగింది. దీన్ని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటిది. మనుష్య లోకంలో ఒక్కసారి అయినా సరే జీవితంలో పొందకపోతే ఆ పాదపద్మ ఆశ్రయాన్ని ఏ స్త్రీ అయినా సరే జీవించి ఉన్నంతకాలం ఆ పాదపద్మాల్ని ఆశ్రయించడం లేదా ఆదరించకపోవడం అనేటువంటిది చేయకుండా ఈ సంసార సంబంధమైనటువంటి ధన, ఐశ్వర్య మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి కోరికలతో, అర్థవాంఛతో నిరంతరం కనుక జీవిస్తూ ఉంటే వాళ్ళ గతి ఎలా ఉంటుంది? నిన్ను ఆశ్రయించినటువంటి స్త్రీల యొక్క గతి ఎలా ఉంటుంది అంటే, నిరంతరం ధన సంపాదన కోసం అని మహాభయగ్రస్తుడై మరణశీలుడైనటువంటి, అంటే మరణాన్ని పొందేటువంటి తత్వం కలిగినటువంటి ఇతర పురుషుల్ని ఆశ్రయించడమే జరుగుతుంది. నిన్ను ఆశ్రయించినటువంటి స్త్రీకి పట్టేటువంటి గతి ఏమిటి అంటే, ఇదిగో రేపో మాపో అని ఈ శరీరం కొంతకాలం మాత్రమే ఉండి శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి తత్వం కలిగినటువంటి సామాన్యమైనటువంటి ఈ ఐశ్వర్యాదుల కోసమని, వీటి కోసమని, లౌకికమైన జీవన విధానాల కోసమని తిరుగుతూ వెంపర్లాడుతూ ఉండేటువంటి మనుషుల్ని భర్తగా పొందగలుగుతారు తప్ప నిన్ను పొందలేరు అన్నది. అందువల్ల నేను పూర్తిగా అనుకూలుడవి, జగదీశ్వరుడివి, సర్వాంతర్యామివి, ఇహలోక పరలోకాల్లో కూడా సర్వ అభీష్టాల్ని ఇవ్వగలిగినటువంటి నిన్ను ఆశ్రయించాను. ఆ విషయం నాకు తెలుసు గనక నేను నిన్ను ఆశ్రయించడం వల్లనే ముక్తిప్రదమైనటువంటిది నీ పాదం. ఆ పాదాన్ని ఆశ్రయించకుండా నేను ఇంకా ఇతరులను ఎవ్వరిని ఆశ్రయించడం చేయలేదు. అందుకని నిన్ను ఆశ్రయించానన్నది. నీ సేవకుల యొక్క
సాంసారికమైనటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నాశనం చేయగలిగిన వాడివి నువ్వు. అలా నాశనం చేసి వాళ్ళందరినీ నీ దగ్గరికి దరి చేర్చుకుంటావు నువ్వు. అందువల్ల నేను ఈ జన్మలోనే కాదు సుమి, ఈ పాదపద్మాల్ని జన్మ జన్మాంతరాల్లో కూడా ఈ పదపద్మాలే నాకు దిక్కవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నది. నువ్వు అంటున్నావు ఈ జన్మలో నన్ను ఎందుకు పొందావు అని. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మాంతరాల్లో కూడా ఎన్ని జన్మలెత్తినా కూడా నీ యొక్క పాదపద్మాలే నేను ఆశ్రయించాలి, ఆశ్రయిస్తాను. ఇదే నాకు దిక్కు తప్ప ఇంకొక దిక్కే లేదు అన్నది. స్పష్టంగా తన మనస్సులో ఉన్నటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పేస్తోంది. ఏమిటి, మన అమ్మ కూడా ఏజేజు పిరవిక్కుం உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம் మత్తనం కామంగళ్ మాత్తు అంటుంది. ఓ భగవంతుడా, కృష్ణుడా, నీతోనే మాకు 7 జన్మల సంబంధం. 7 జన్మల సంబంధం అంటే జన్మ జన్మలకి కూడా నీతోనే నాకు సంబంధం కావాలి. నిన్నే మేము వివాహం ఆడాలి. ఉంతన్నోడుతోమేయావోం, నీతోనే మాకు సంబంధం ఉండాలి. ఎక్కడో నువ్వు పుట్టినటువంటి దేశంలో ఎక్కడో మూల రాయో రప్పగా నువ్వు పుట్టడం కాదు, లేదు ఒక మనిషిగా పుట్టినా ఎక్కడో తిరగడం కాదు, లేదు నీ యొక్క రాజ్యంలోనే పుట్టినా ఏదో ఒక ఇంట్లో పుట్టడం కాదు. మేము జన్మించేటువంటి జన్మ నీతో సంబంధం కలిగింది కావాలి. ఉత్తోమేయావోం ఉనక్కే నామాల్ సేవ, మేము ఇంకెవ్వరికి సేవ చేయొద్దు, నీకే సేవ చేయాలి. నీతోనే సంబంధం కావాలి, నీకే సేవ చేయాలి. మత్తనం కామంగళ్ మాత్తు, మాలో ఇతరమైనటువంటి కోరికలు ఏవైనా సరే వాటంతట అవి ఊరుతూ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని పోగొట్టుకునేటువంటి బాధ్యత నీదే. ఎందుకు, ఈ సొత్తు నీది అని నీకు అప్పగించేసాం. దీనికి ఉండేటువంటి ఏదైనా రిపేర్స్ ఉంటే చేసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే కదా. మరి ఒక వస్తువు ఒకళ్ళకి ఇచ్చేశారు అంటే దానికి రంగులు వేయించుకోవాలో లేకపోతే రిపేర్లు చేయించుకోవాలో అదంతా అతని బాధ్యత, ఇది నీ బాధ్యత. మత్తనం కామంగళ్ మాత్తు, మాకుండేటువంటి ఇతరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోగొట్టేసాయి పూర్తిగా, అది నీది బాధ్యత, నీకు అప్పగించేసాం. మేము కోరిక స్పష్టంగా చెప్పేశాం. ఇదే పరై అంటే ఏమిటి? పరై నీతోనే జన్మించాలి, నీకు సంబంధం కలిగినటువంటి వాళ్ళం కావాలి, నీకే కైంకర్యం చేయాలి. ఇంకొక కోరిక మాలో లేదు, ఒకవేళ వచ్చినా పోగొట్టుకునే బాధ్యత నీది. ఇదన్నమాట స్థితి. అదిగో అదే మన అమ్మ కూడా ఇక్కడ అంటోంది, రుక్మిణీదేవి. ఆ రుక్మిణీదేవి అంటోంది, నువ్వు ఈవేళ కాదయ్యా, ఎన్ని జన్మలు, 100 జన్మలైనా సరే జన్మ జన్మాంతరాల్లో కూడా నీ యొక్క పాదపద్మాలే సేవించేటువంటి దాన్ని కావాలి తప్ప ఇంకొక సంబంధమే నేను కోరనంటోంది. అచ్యుత, బ్రహ్మ మహేశ్వరుడు మొదలైనటువంటి వారి యొక్క లోకాల్లో నిరంతరం నీ నామం కీర్తింపబడుతుంది, నీ చరిత్ర కీర్తింపబడుతుంది. ఈ భూలోకంలో కూడా ఆ నీ నామాన్ని, నీ చరిత్ర అంటే అంత మహా దేవతలుగా చెప్పబడేటువంటి వారు కూడా నీ యొక్క నామాన్ని, చరిత్రని కీర్తిస్తారే, అలాంటి ఆ నీ యొక్క చరిత్ర ఏ స్త్రీ యొక్క చెవి దగ్గరికి చేరదో, అంటే ఏ స్త్రీ అయితే నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని లేకపోతే నీ యొక్క అద్భుతమైనటువంటి గానాన్ని విని లేదా తాను చేసి చెయ్యదో, చెవి దగ్గరికి చేరదో, వినదో, అంటే వినటం దాని యందు శ్రద్ధ కలిగి జీవించదో, అలాంటి స్త్రీలకి ఆ గృహాల్లో ఎలాంటి భర్తలు దొరుకుతారో తెలుసా అంటోంది. ఎలాంటి వాళ్ళట?
గాడిదల్లాగా, గోవుల్లాగా, గుర్రాల్లాగా, పిల్లుల్లాగా, భృత్యుల్లాగా ఉండేటువంటి రాజులు లేదా పురుషులు భర్తలుగా లభిస్తారయా? అంటే భగవన్నామ, భగవత్ చరిత్ర శ్రవణం చేయనటువంటి వాళ్ళకి ఇదిగో ఇదే గతి పడుతుంది. నేను చేశాను. మా ఇంటికి మా నాన్నగారిని అనేక మంది వచ్చి కలిసి వెళ్ళేవారు. ఆ కలిసి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని, నీ సౌందర్యాన్ని, నీ రూపాన్ని అనేక రకాలుగా వర్ణించేవారు. ఆ వర్ణించినటువంటివన్నీ నా చెవిలో పడ్డాయి. అలా నా చెవిలో పడ్డాయి కనుక అదిగో ఆ గాడిద లాంటి శిశుపాలుడో లేకపోతే ఎవడో నాకు భర్త కాలేదు. నేను అవన్నీ కూడా నా చెవిలో వేసుకున్నాను కనుక నీ మీద నాకు ప్రేమ కలిగింది, నువ్వు నాకు భర్తవయ్యావయ్యా అని చెప్తోందన్నమాట తాను. ఎప్పుడైనా సరే నీ యొక్క పాద పద్మ మకరందాన్ని గ్రోలనటువంటి వారు, ఆఘ్రాణించనటువంటి వారు, ఆ స్త్రీ చర్మం, మీసాలు, రోమాలు, గోళ్ళు అనేటువంటి వాటి చేత కప్పబడినటువంటిది. లోపలేమో అంటే పైకి ఇవన్నీ, లోపలేముంటుంది? మాంసం, ఎముకలు, రక్తం, క్రుములు, మలం, కఫం, పిత్తం, వాతం ఇవన్నిటితో కూడుకొని ఉంటుంది. అంటే పైకేమో ఈ వీటితో, లోపలేమో వాటితో, అన్నీ కూడాను దుర్గంధభూయిష్టములై నీచమైనటువంటి వస్తువులతో కూడినటువంటి, జీవిస్తున్నా కూడాను ఒక శవంలాగా జీవించేటువంటి శరీరాన్ని ధరించినటువంటి, ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించినటువంటి పురుషుణ్ణే తనకి భర్తగా లభిస్తుంది. ఏ స్త్రీ అయితే నీ యొక్క పాద పద్మ మకరందాన్ని సేవించదో, సేవించడంలో శ్రద్ధ కలిగి జీవించదో, అలాంటి వాళ్ళకి దొరికేటువంటి భర్త ఇదో ఈ పాంచభౌతిక శరీరంతో కూడినటువంటి మురికి కంపు కొట్టేటువంటి శరీరాన్నే భర్తగా లభిస్తుంది. నేను నిన్ను ఎప్పుడైతే విన్నానో, నీ గురించి శ్రవణం చేశానో, ఆనాడే నా మనసులో నీ మీద ప్రేమ అనేటువంటి బీజం పడింది. ఆ బీజం పెరిగి పెరిగి వృక్షంగా మారింది. ఆ మారిన తర్వాత నేను నీ నుంచి దూరం అవ్వాలనేటువంటి భావన లేక నిన్ను పొందాలి అని నేను తపించినటువంటి స్థితి కలిగింది. నిన్ను పొందానయ్యా. నేనే కనుక అలా నీ మీద నా దృష్టి లేక నేను ఏదో మామూలుగా జీవనం సాగించి ఉంటే నాకు కూడా ఇలాంటి వాళ్ళే దొరికేవాళ్ళు కదా. నీ శ్రవణం చేయబట్టి నీ చరిత్రని, నీ మీద నాకు ప్రీతి కలిగింది. లేకపోతే నీ మీద ప్రీతి ఎలా కలుగుతుందా? ఒకవేళ అలా ప్రీతే కనుక కలగకపోతే చివరికి ఆ శిశుపాలు లాంటి గాడిదే నాకు భర్త అయి ఉండేవాడు. ఇలాంటి కంపు కొట్టేటువంటి చండాలపు శరీరమే నాకు భర్త అనే పేరుతో వచ్చేవాడు. కానీ నేను అవన్నీ వినటం వల్ల నేను మీకు ఇది ప్రేమ కలిగి నిన్ను వివాహం చేసుకోగలేను. సాక్షాత్తు పరమాత్మ వినువు. అంటే నువ్వెందుకు నన్ను పొందావు, నా దగ్గర ఏముంది అంటున్నాడు కదా, వాటన్నిటికీ సమాధానం చెప్తుందన్నమాట. ఇందుకోసం పొందాను అనేటువంటి ఉద్దేశంతో. మధుసూదన, నాయందు అన్యలోక సాధారణ దృష్టి కలిగినటువంటి వాడివి, ఆత్మానందం చేత తృప్తి పొందేటువంటి వ్యక్తివి అయినటువంటి నువ్వు, ఆ నీ యొక్క పాదార విందాల యందు ఆసక్తి కలిగినటువంటి నాకు పరిపూర్ణంగా నీ యొక్క అనుగ్రహం కలగాలి అని నేను ప్రార్థిస్తున్నాను. విశేషంగా ఒక కోరిక కోరుతున్నాను. ఏ సమయంలో అయితే ఈ విశ్వం యొక్క వృద్ధి కోసమని నీలో రజోగుణం అనేటువంటిది పెరుగుతుందో, అలాంటి సమయంలో నన్ను ఒక్కసారి చూస్తే చాలు. ఆ సమయంలో నాకు అదే పరమ అనుగ్రహం అని భావిస్తాను. అది నేను కోరుతున్నానన్నది.
అంటే సంతానాపేక్షని వెల్లడి చేసింది. అప్పుడు మళ్ళీ అంటోంది, నన్ను నీకు తగినటువంటి నువ్వు అన్నావు కదా, నేను తగిన వాడిని కాదు, సంబంధం అనేటువంటిది ఎప్పుడు అన్నీ సమానంగా ఉండాలి, కనుక నీకు నేను తగిన వాడిని కాదు, అలాంటి నన్నెందుకు పట్టుకోవడం, నువ్వు ఎవరినైనా, మంచి అద్భుతమైనటువంటి రాజులు ఉన్నారు, మంచి సంపన్నులు ఉన్నారు, మంచి బలవంతులు ఉన్నారు, కీర్తి గల వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని ఎవరినైనా ఒక రాజుని నువ్వు వరించు అన్నావు కదా, అదేం అసత్యం కాదు, నువ్వు అలా అంటానికి కారణం ఉన్నది. ఏమిటి కారణం అంటావా? కాశీరాజపుత్రిక ఉన్నది కదా, అంబ. ఆ అంబ భీష్ముడొచ్చి ఆ కాశీరాజ కన్యల యొక్క స్వయంవర సమయంలో ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళడానికి పూర్వమే సాల్వుడితో వివాహం చేసుకోవాలని ఆయన్ని ప్రేమించి ఉన్నది. ఆ సాల్వుడి పట్ల ఆసక్తమై ఉన్నది. అంటే ఈ లోకంలో సహజంగా వివాహానికి పూర్వమే ఇంకొక పురుషుడి మీద అనురాగం అనేటువంటిది స్త్రీలకు కలగవచ్చు. అందుకోసమే నువ్వు అన్నావు, అది తప్పేం కాదు. అది దుశ్శీలమైనటువంటి స్త్రీ, అంటే శీలం మంచిది కానటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆవిడ వివాహమైన తర్వాత కూడా నూతనమైనటువంటి పురుషుల్ని కోరుతూ ఉంటుంది. వేశ్య అంటారు ఆవిడ్ని. అందువల్ల ప్రాజ్ఞుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు ఎప్పుడూ అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల పురుషుడు ఈ లోకంలో నుంచి పరలోకంలో నుండి పూర్తిగా పతనం అయిపోతాడు. ఈ లోకంలో చెడిపోతాడు, ఆ లోకంలోనూ చెడిపోతాడు. కనుక తాను ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉండకూడదు అని చెప్పింది. నువ్వు చెప్పిన మాట అంత నిజమే. అంటే నా మనస్సులో ఉండేటువంటి భావాన్ని నువ్వు తెలుసుకోవాలని నువ్వు అన్నావు. యథార్థమే, నా మనస్సు ఏమిటో నీకు స్పష్టీకరించాను అన్నది. అప్పుడు నవ్వాడు స్వామి. ఇవంతా విన్నాడు. అమ్మ చెప్పినటువంటి తన ప్రశ్న, తాను చెప్పినటువంటి మాటలకి మళ్ళీ సమాధానాలని చెప్పేటప్పటికీ అవన్నీ విని, ఓహో రాజపుత్రి, ఇలాంటి మాటలు నీ దగ్గర నుంచి వినాలి అనే నేను నీతో పరిహాసంగా ఈ మాట అన్నాను. నా మీద ఉండేటువంటి ప్రేమని నువ్వు ఎలాగా వ్యక్తీకరిస్తావు? నేను ఇట్లాంటివి అన్నప్పుడే కదా నీలో ఉక్రోషం బయలుదేరి నువ్వు నోట్లో నుంచి ఈ మాటలన్నీ వచ్చేది. అందుకని నీ మనస్సులో ఉన్నటువంటి ప్రీతిని, నా మీద ఉన్నటువంటి ప్రీతిని తెలుసుకోవడం కోసం సరదాకి నీతోటి ఈ మాటలు అన్నాను. కానీ చాలా గొప్పగా చెప్పావు. నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట, నువ్వు వ్యాఖ్యానించినటువంటి ప్రతి వ్యాఖ్యానం కూడా నా విషయంలో యథార్థమైనదే అన్నాడు. ఓ ప్రియతమా, నువ్వు కోరికలు తీరటం కోసం నా నుంచి ఏ ఆశీస్సులనైతే కోరావో, నాకు ఏకాంత భక్తురాలైనటువంటి నీ మీద నా ఆశీస్సులన్నీ ఫలిస్తాయన్నాడు. ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నాడు. శుద్ధమైనటువంటి శీలం కలిగినటువంటి దానివి నువ్వు. నేను ఇంతకు ముందు చెప్పినటువంటి మాటలతో సహజంగా ఇలాంటి మాటలు కలిగినప్పుడు నా మీద కోపం రావాలి, నా మీద ఒక రకమైనటువంటి విరక్తి భావం రావాలి. నేను ఎంత పరుషంగానో, ఎంత మనస్సుకి కష్టం కలిగించేటువంటి మాట మాట్లాడాను. కానీ నీ మనస్సుని చెలింపచేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడినటువంటి మాటలకి నీ మనస్సు మాత్రం ఏ కోణంలో నుంచైనా సరే నా నుంచి చ్యుతిని పొందలేదు, జారిపోలేదు. నీ మనస్సు నా మీదనే నిలిపావు. ఎన్ని రకాలుగా నిన్ను ప్రలోభ పెట్టి నీకున్నటువంటి మనస్సుని నీకు బాధ పెట్టి ఎన్ని రకాలుగా చేసినా విరక్తి కలుగుతుంది. ఇలాంటి వాడితో నేను అనవసరంగా చేసుకున్నాను వివాహం అని భర్తతో కూడా అనే భార్యలు ఉంటారు తెలుసా? ఎందుకు? అతను పెట్టే కష్టాలు భరించలేక, అతను అనేటువంటి సూటిపోటి మాటల్ని భరించలేక. కొంతమంది మౌనంగా ఏడుస్తారు,
కొంతమంది కోపంతో ఉక్రోషంతో ఆ మాట అంటారు, ఆ మాట అనేది స్థిరపరుచుకుంటారు. కొంతమంది ఆ మాట అనేసి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటారు. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని నీ మనస్సులో ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను నేను. కానీ నీ మనస్సు మాత్రం కొద్దిగా కూడా చెలించలేదయ్యా, చెలించలేదమ్మా అంటున్నాడు ఆయన. కొద్దిగా కూడా చెలించకుండా నువ్వు నా మీద ఇంకా ప్రీతిని పొంది, నువ్వన్నట్లు ఈ జన్మ కాదయ్యా, జన్మాంతరాల్లో కూడా నిన్నే నేను భర్తగా పొందాలనుకుంటున్నాను అనేటువంటి మాటను నువ్వు అనటం నీ యొక్క పతి ప్రేమ, నీ పాతివ్రత్య ధర్మం, అవన్నీ విశేషంగా నేను చూశాను వేళ అన్నాడు. లోకంలో విషయాల మీద, విషయ సంబంధమైనటువంటి భోగాల మీద మనస్సు కలిగినటువంటి మానవులు ఉంటారే, వాళ్ళు తపస్సుతోనో వ్రత చర్యల వల్లనో నా మీద ప్రీతిని కలిగించేటువంటి నన్ను పొందుతారు. పొందినప్పటికీ నా ప్రేమని మాత్రం పొందలేకపోతారు. అలా సాధారణమైనటువంటి దాంపత్య సుఖంలాగా, అంటే ఇప్పుడు కుబ్జ విషయం చూడండి, కుబ్జలాగా ఆమె కోరింది ఆనాడు, కోరినటువంటి రీతిలో ఆమెడి ఇవాళ పొందింది. కానీ పరమాత్మ మీద ప్రేమ లేదు, ఆయనకి ప్రేమ లేదు. ఆ సంబంధించినటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అంత మాత్రమే అన్నట్లుగా అన్నమాట. తపస్సులు చేస్తారు కొంతమంది, వ్రతచర్యలు చేస్తారు, నన్ను పొందాలనుకుంటారు, కానీ నా దగ్గర నుంచి ప్రీతిని మాత్రం వాళ్ళు కోరరు. సాధారణమైనటువంటి దాంపత్య సుఖం ఏదైతే ఉంటారో దానికోసమని వాళ్ళు నన్ను సేవిస్తారు. అందుకే వాళ్ళందరూ నా మాయ చేత మోహితులవుతారు. సాధారణ దాంపత్య సుఖం కాదు పరమాత్మ నుంచి కోరవలసింది, నిత్యమైనటువంటి ప్రేమ కోరాలి, ప్రీతి కోరాలి. మనం ప్రీతి ఆ విధంగానే చూపించాలి, నిష్కామంగా, ఏ కోరిక లేదు, నిష్కామంగా మనం ఆయన మీద ప్రేమ చూపించాలి. ఆయన ప్రీతిని కూడా అలాగే మనం పొందగలగాలి. తప్పించి కొంతమంది మాత్రం అలా తపస్సులు చేసి ఆయన దాంపత్య సుఖం మాత్రం కోరుకుంటూ ఆయనతో పొందాలనుకుంటారు. నిజమే, మహానుభావుడు పరమాత్మని పొందటం గొప్పదే, కానీ ఇలా పొందటం అనేటువంటిది చాలా విశేషం. అది నీ దగ్గర నేను చూశానన్నాడు రుక్మిణీదేవితో. ఎందుకంటే మనని నేను అపవర్గానికి, సర్వ సంపదలకి అధీశ్వరుణ్ణి, మోక్షాన్ని ఇవ్వగలను, అన్ని ఐశ్వర్యాలు నా అధీనంలో ఉన్నాయి, లక్ష్మే నా అధీనంలో ఉన్నది. ఆ లక్ష్మి సర్వ ఐశ్వర్యాలకి అధిష్టాత్రి, ఆమె నా అధీనంలో ఉందంటే సర్వ సంపదలు నా అధీనంలోనే ఉన్నాయి. అలాంటి నన్ను పొంది కూడా అతి నికృష్టమైనటువంటి జన్మలలో లభించేటువంటి విషయ సుఖాలని కోరేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆ పురుషులకి విషయాత్మకమైనటువంటి జన్మలే లభిస్తాయి. అంటే పరమాత్మ దగ్గర నుంచి మనం నీచమైనటువంటి కోరికలు ఏవి కూడా కోరకూడదు. మనం ఏదైనా కోరితే ఆయన్నే కోరాలి తప్ప ఇంకొకటి ఏది కోరకూడదు అన్నమాట. ఆయన స్పష్టంగా చెప్తున్నారు స్వామి. అందువల్ల వాళ్ళందరూ కూడాను మందభాగ్యులు అన్నాడు. వాళ్ళ భాగ్యం చాలా తక్కువగా ఉంది, అలాంటి వాళ్ళు అయిపోతారన్నాడు. గృహేశ్వరి, నిష్కామంగా నువ్వు ఏ భావంతో అయితే నిరంతరం నన్ను సేవిస్తూ ఉన్నావో, అనుసరిస్తూ ఉన్నావో, అలా జీవించడం అనేటువంటిది లోకంలో చాలా కష్టం అన్నాడు. నీ దగ్గర నిష్కామం ఉన్నది, ఏ కోరిక లేదు, నన్ను సేవించడం తప్ప నీకు ఇతరమైంది లేదు, నీకు ప్రీతి తప్ప నా మీద ఏదో అపేక్ష అనేటువంటిది ఏమీ లేదు. అలా నువ్వు ఏ భావంతో అయితే నన్ను అనుసరించావో చాలా దుష్కరం, అది లోకంలో ఎవ్వరూ చేయలేని పని అది.
ఎందుకంటే లోకంలో ఉండేటువంటి జీవకోటంతా ఇంద్రియ సుఖపరాయణులై ఉంటారు. లోకంలో అందరినీ వంచేటువంటి రూపంలో బ్రతుకుతారు. అలాంటి స్త్రీలకి చాలా దుష్కరం ఇది. నువ్వు చేసింది మంగళకరమైంది. అందువల్ల నీ వివాహ కాలంలో వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉపేక్షించడానికి కారణం నీలో నా మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ప్రీతి అని నేను తెలుసుకున్నాను. నేను అందుకే నిన్ను మళ్ళీ పరీక్షించడం కోసమనే వాళ్ళందరూ వచ్చి నీ కోసం కోరుతూ ఉంటే నువ్వు నన్ను కోరేవేమిటి అని అనడానికి కారణం అది. నా కీర్తిని నువ్వు స్వయంగా నన్ను చూడలేదు ఎప్పుడు, నువ్వు నా కీర్తి విన్నావు నువ్వు అంతే. నీ ఇంటికి వచ్చినటువంటి ఎవరో నీ తండ్రి గారితో చెప్పేటువంటి నాకు సంబంధించినటువంటి విషయాలు విన్నంత మాత్రం చేతనే నా మీద ఇంత ప్రీతిని పొందావు. ఆ ప్రీతి కూడా తాత్కాలికమైనటువంటిది కాకుండా స్థిరమైనటువంటి ప్రీతితో నువ్వు ఉన్నావు. దానికోసం నీ రహస్యంగా ఒక బ్రాహ్మణుడిని పంపించావు. నన్ను పొందడం కోసం మహత్తరమైనటువంటి ధైర్యాన్ని చూపించావు. ఎంత ఆశ్చర్యం! ఒక స్త్రీ చేయడానికి సాహసించలేనటువంటి కార్యాన్ని చేసావు. ఒక బ్రాహ్మణుడిని నా దగ్గరికి పంపించావు. అలాగే నీలాంటి ఇంత ప్రీతితో ఉండేటువంటి భార్య ఏ గృహంలో కూడా ఉండదు అన్నాడు. ఇంకొకటి కూడా చూశాను నీలో విశేషం. ఒకవేళ భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తన శరీర బంధువులైనటువంటి వాళ్ళకి ఏదైనా వాళ్ళు అపకారం చేస్తే సహించలేరు. భార్య, నువ్వు అలా కాదు. యుద్ధంలో నీ అన్నని స్వయంగా నీ ఎదురుగానే వికృత రూపుణ్ణి చేశాను నేను. వికృత ఆకారంతో చేశాను నేను. వాడికి గుండు ఇచ్చాను, ఇవి పెట్టాను, శిఖలు పెట్టాను, మీసాలు ఒరిగించాను, ఇవన్నీ చేశాను నేను. అయినా కూడా ఒక్క మాటను అనలేదు. అనిరుద్ధుడి యొక్క వివాహంలో జ్యూత సభలో నీ అన్న అయినటువంటి రుక్మిణిని సంహరించినా కూడా నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. దానివల్ల కలిగినటువంటి దుఃఖాన్ని నువ్వు ఎందుకు మింగావు? నా వియోగ భయం చేత. నేను కనుక నువ్వు ఇట్లా గట్టిగా అతన్ని అడిగితే కృష్ణుడితో నాకు వియోగం వస్తుందేమో అనేటువంటి భయం చేత. అంటే నా మీద ఉన్నటువంటి ప్రీతి చేత స్వబంధువులైనటువంటి వాళ్ళని కూడా నువ్వు వదిలేయగలిగావు. అది నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రీతి అన్నాడు. మరి అదే కదా భగవంతుడి మీద కావాల్సినటువంటిది. ఆ ప్రేమే నిష్కామంగా ఉండాలి. తన వారు అనేటువంటి వారు ఎవరైతే అనుకుంటూ బ్రతుకుతున్నామో వాళ్ళందరినీ కూడా నువ్వు త్యజించగలిగి ఉండాలి. ఆయన్ని ఒక్కడిని పొందడం కోసం త్యాగం కావాలి. ఒక్కనాడు కనీసం అప్పుడంటే ఏదో వదిలేసావు. అప్పుడు చూసావు, నువ్వు కొత్తగా వచ్చావు, నాతో కొత్తగా నిన్ను తీసుకొని వస్తున్నాను, నా మీద నీకు అత్యంతమైనటువంటి ప్రీతి ఉన్నది. కొంత అలవాటు పడిన తర్వాత వివాహమైన కొత్తల్లో ఎవరు ఏం మాట్లాడకపోయినా ఆ వివాహంలో జరిగినటువంటి అనేక రకాల అవమానాలు గట్రాలు ఉంటాయి చూశారు. అది కొంతకాలం అయిన తర్వాత దెప్పి పొడుస్తారు. భర్తని పట్టుకొని అనేక రకాల భర్త భార్యని వీళ్ళిద్దరూ కూడాను అవన్నీ జ్ఞాపకం చేసుకొని మరి దెప్పి పొడుస్తూ బతుకుతారు. ఆనాడు ఇలా చేశారు, మీ నాన్న అలా అన్నాడు, మీ అన్న అలా అన్నాడు, అలాగా. కానీ నిజంగా ప్రీతి కలిగినటువంటి భార్య ఎప్పుడూ కూడాను స్మరించదు. నీ దగ్గర అది చూశాను నేను. ఆనాడు నాకు జరిగినప్పుడు నువ్వు మాట్లాడలేదు, ఆ తర్వాత కూడా ఒక్కనాడు ఆ ప్రసక్తిని కూడా తీసుకురాలేదు. ఆ విధంగా నువ్వు నా మీద అత్యంతమైనటువంటి ప్రీతిని చూపించావు. అలాంటి నీ యొక్క సహనం మొదలైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో దానికే నేను వశం అయిపోయాను. నీకు వశం అవడానికి కారణం అది. నువ్వు నన్ను పూర్తిగా వశం చేసుకున్నావు అన్నాడు. నువ్వు నన్ను పొందటం కోసమని
రహస్యాన్ని దాచేవాడు. నువ్వు తెలివిగా ప్రవర్తించావు, రహస్యాన్ని దాచేవాడినే ఎప్పుడు దూతగా పంపించారు. వీడి దగ్గర దూత అయిపోయి పక్కవాడి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని రహస్యాలు బయట పెట్టి రహస్యంగా అట్లాంటి వాడు ఇప్పుడు దూతగా పనికిరాడు. కనుక నన్ను పొందడం కోసం రహస్యం దాచేటువంటి వాడు విశ్వసింపదగినటువంటి దూతను పంపించావు. అతను రావడం ఆలస్యమైందని, ఈ విశ్వమే శూన్యమైపోయిందని భావించావు. ఈ విశ్వాన్ని శూన్యమైపోయిందని భావించి చాలా ప్రియమైనటువంటి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టేయాలని ప్రయత్నించావు. నీ యొక్క ప్రేమ పరాకాష్ఠ అది. నా కోసం పంపించావు, అతను రావడం కొద్దిగా ఆలస్యమైందని చెప్పి విలవిలలాడిపోయావు. అవసరమైతే శరీరాన్ని కూడా వదిలేయటానికి సంకల్పించావు. కానీ దురదృష్టం, ఈ లోకంలో ఈ మురికి శరీరాలు కలిగినటువంటి మనుష్యుల కోసం వదిలేస్తున్నారు శరీరాలు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళకి పాపం ఎందుకు వస్తుంది అంటే, లౌకికమై సంసారంలో ఇప్పటిదాకా చెప్పలే గాడిదలాగా ఉండే వీళ్ళని పొందేటువంటి రీతి కోసమని వాడు ఆత్మహత్య చేసుకుని బ్రతికేటువంటి స్థితి చాలా దయనీయమైనటువంటి, నీచమైనటువంటి. అందువల్ల వాళ్ళు పొందేటువంటిది పిశాచి జన్మ. మీకు ఒక విషయం తెలుసా? ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం. ఆత్మహత్య మహాపాపం. శాస్త్రం ఏం చెప్తుందో తెలిసిన, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడి గురించి నీకు తెలిసి అయ్యో అంటాం కూడా పాపమే. వాడు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం విని అయ్యో అన్నామంటే నీకు పాపం వచ్చి పడుతుందట. అయ్యో అంటాం కూడా పాపమే. ఇంకా అయ్యో అంటమే పాపం అంటే వాడిని ముట్టుకోవడము పాపమే, వాడిని తీసుకెళ్ళడము పాపమే, వాడికి సర్వవిధ కర్మలు చేయడం పాపం. అందుకనే ఏం చెప్పిందో తెలుసా శాస్త్రం? ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడిని గురించి తల్లిదండ్రులు కూడా వదిలేయమన్నారు. తల్లిదండ్రులు కూడా వాడిని తీసుకువెళ్ళి వాడికి సంస్కారాలు చేయడం ఏమి చేయక్కర్లేదట, వదిలిపెట్టేసేయచ్చు. ఎందుకంటే వాడికి కర్మ లేదు. కర్మ లేకపోతే విముక్తి లేదు. ఆ విముక్తి లేనటువంటి వాడు పిశాచి అయిపోయి ఉంటాడు. వాళ్ళకి ఇంకో జన్మ ఉండదు, పిశాచులుగా తిరుగుతారు. అందువల్ల ఎప్పుడూ కూడాను ఆత్మహత్య అనేటువంటి దాని జోలికి కూడా వెళ్ళకూడదు, భావనలో కూడా రాకూడదు. కానీ రుక్మిణీదేవి ఆ కృష్ణుడు రాలేదని చెప్పి తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదట. అది ఎవరి కోసం? ఆయన కోసం. ఈ మురికి శరీరాలు కలిగిన వాళ్ళ కోసం చావడం ఏంటి? గబ్బు కొట్టే కంపు కొట్టే శరీరాల కోసం ప్రేమలేమిటి? ఆయన్ని ప్రేమించాలి, ఆయన కోసం జీవించాలి. ఇది రుక్మిణీదేవి మనందరికీ నేర్పిన పాఠం. అలాంటి నీ దేహాన్ని కూడా వదలాలని ప్రయత్నం చేసావంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రీతి ఉంటే అలాంటి స్థితి కలుగుతుంది. మాకు అనిపిస్తుంటుంది ఈ లోకంలో సామాన్యంగా ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇల్లు వదిలేస్తారు, సర్వత్యాగం చేసేస్తారు, అన్నీ వదిలిపెట్టి నాకు ఆస్తులు కూడా అక్కర్లేదంటారు, ప్రేమించిన వాడే కావాలంటాడు, బయలుదేరిపోయి వచ్చేసేసి చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కాదంటే నిజంగా చాలా గొప్పది అది. కానీ ఇదే పరమాత్మ మీద ఉంటే మోక్షం వస్తుంది. అది భగవంతుడి మీద లేకపోవడం వల్ల వాళ్ళకి పిశాచి జన్మ వస్తుంది. తేడా అంతే, స్థితి ఒకటే. అందుకే ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామిని అడిగినప్పుడు నాకు నూతన ప్రేమికులకి ఉండేటువంటి ప్రేమని నాకు అనుగ్రహించవయ్యా నీ మీద అన్నాడు. నూతన ప్రేమికులైనటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందిట? ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తప్ప ఇతరమైనటువంటి దేనిని అపేక్షించరు. వాళ్ళు చూడండి, ఆస్తులు అక్కర్లేదు, బంధుత్వాలు అక్కర్లేదు, బంధువుల్ని వదిలేస్తారు, ఆస్తులు వదిలేస్తారు. భగవంతుడి మీద ప్రీతి పొందేవాడు కూడా అలా ఉంటే మోక్షమే వాడికి. చిత్రం అన్నమాట.
కానీ వీళ్ళు చేసేటువంటి ఈ స్థితి పరమాత్మ మీద చూపించాలి. అది లేదు, అందువల్లే నశించిపోతున్నారు. అయితే నువ్వు ఆ రోజు ఆ విధంగా నా కోసం ప్రాణం కూడా త్యజిద్దాం అనుకున్నటువంటి విషయాన్ని విని నేను నిజంగా నీ మీద నాకు చాలా గొప్ప ప్రేమ కలిగి మహా ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని ఈవేళ ఇప్పుడు నీకు వెల్లడి చేస్తున్నాను. ఆనందం మాత్రమే వెల్లడి చేయగలుగుతున్నాను. యథార్థంగా అయితే నీ యొక్క ప్రేమకి, నువ్వు నా మీద చూపించినటువంటి ప్రేమకి నీ రుణం నేను తీర్చుకోలేనన్నాడు. దీనికి బదులు ఇవ్వడం నాకు చేత కాదన్నాడు. నీకు బదులు ఇవ్వడానికి నాకు దగ్గర సామర్థ్యమే లేదన్నాడు కృష్ణుడు రుక్మిణీదేవితో. అలా అన్నాడని చెప్పి సుఖమహర్షి చెప్తూ ఇలా ప్రేమతోటి రుక్మిణీదేవితో మాట్లాడి ఆవిడ చింతించినటువంటి ఆ చింతనంతటిని కూడా పోగొట్టి ఈ ప్రేమని ఇంకా దృఢతరం చేసి ఆయన మానవ లీలని అనుకరించారు. ఆ తర్వాత ఆత్మారాముడైనప్పటికీ కూడా లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవితోటి విహరించాడు అని చెప్పి ఆ నిఖిల ప్రభావ సంపన్నుడైనటువంటి జగద్గురు అయిన నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇతర పత్నులైనటువంటి వాళ్ళ గృహాల్లో కూడా గృహోచితములైనటువంటి కర్మలు చేశాడు. కానీ వాళ్ళందరికీ ఈ ప్రేమ లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరికీ ఈ ప్రేమ లేదు. మనం ఈ ప్రేమను చూసింది ఎక్కడ? గోపికలు, రుక్మిణిదే. మళ్ళీ కుబ్జకి లేదు, అలాగే 16,000 మంది భార్యలకి ఉండదు. ఉన్నది కానీ వాళ్ళందరూ కూడాను చెప్పాం కదా, తపస్సు చేసో లేకపోతే వరాలు పొందో వ్రతాలు చేసో వీటి వల్ల కోరింది ఆయనతో సుఖ దాంపత్యం మాత్రమే. అంత మటుకు తప్పనిసరిగా ఏది కోరారో అది ఇవ్వడం ఆయన ధర్మం. కానీ ఆయన రుణపడేంత గొప్పగా ఉండాలి అంటే మాత్రం ఏ కోరిక లేకుండా ఆయన్ని ప్రేమతో జీవించగలగాలి. ఆయన మీద ప్రేమతో ప్రీతితో ఆరాధించగలగాలి. అది ఒక్కటి ఆయన కూడా రుణపడేలాగా చేస్తుందిట. అంత అద్భుతమైనటువంటి స్థితిని రుక్మిణీదేవితో చెప్పారు. ఇక అయిపోయింది. అంత మటుకు పూర్తయిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు సుఖమహర్షి, శ్రీకృష్ణుడి యొక్క పత్నులు ఉన్నారు కదా, ఒక్కొక్కరు అనేక రకాలైనటువంటి గుణాలు కలిగిన వారు, సంపదలు కలిగినటువంటి వారు అయినటువంటి సంతానాన్ని కృష్ణుడి వల్ల పొందారు. ఆయనతో సమానమైన గుణాలు, ఆయనతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని, తండ్రితో సమానులైనటువంటి వారిని అన్నమాట. అలాంటి వాళ్ళని ఈ 16,000 మంది, అలాగే రుక్మిణి మొదలైనటువంటి అష్టమహిషులు అందరూ కూడాను ఒక్కొక్కరు 10 మంది చొప్పున సంతానాన్ని కన్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది చూడండి, 16,008 ఎంతండి? ఒక్కొక్కళ్ళకి 10 మంది అన్నమాట. 1,60,000 సంతానం కలిగినటువంటి వాడయ్యాడు కృష్ణుడు. సరే, కృష్ణతత్వాన్ని తెలియనటువంటి పత్నులు చూడండి ఇక్కడ, అది ఇందాక చెప్పుకున్నాం చూసారా, కృష్ణతత్వాన్ని తెలియనటువంటి పత్నులు ఒక్కొక్కళ్ళు కూడాను, అంటే ఈ 16,000 మంది అనుకోండి, వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకునేవారట, నా భర్త నా ఇంట్లోనే ఉన్నాడు, నా ఇంట్లోనే స్థిరంగా ఉన్నాడు, నా ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాడు, రాత్రి కూడా ఇక్కడే ఉన్నాడంటే పక్క వాళ్ళతో వెళ్ళట్లేదు, ఇంకో భార్య ఇంటికి వెళ్ళట్లేదు, ఇలా భావించుకునేవారట అందరూ కూడా. అంటే భర్తకి మేమే ప్రియమైనటువంటి వాళ్ళము అనుకునేవారట వాళ్ళందరూ కూడా. అయితే అలాంటి స్త్రీలు, చాలా కోమలమైనటువంటి వాడు పరమాత్మ. కోమల కోశాలు ఉంటాయి, కమలం ఉంటుంది చూసారా, కమల కోశం ఉంటుంది, అలాంటి కోమలమైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు, వదనం మొహం కలిగినటువంటి వాడు, మంచి దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, మంచి అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడు ఎవరిని చూసినా ప్రేమతో చూస్తారట, నవ్వుతూనే చూస్తారట. ఎప్పుడు మనం చూడండి, మనం ఎప్పుడు ఏడు మొహాలు వేసుకుని ఉంటాం, కానీ ఆయన మాత్రం మనల్ని చూసేప్పుడు నవ్వుతూనే. చూడండి, అలా ఇక్కడ ఎట్లా ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ చిరునవ్వుతూనే చూస్తున్నారు.
అలా అన్నమాట. ఎప్పుడు ఉండేటువంటి ఆ పరమాత్మను అలా ఊహించుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన యొక్క స్వరూపం ఇలా చెప్పబడుతోంది. ఎందుకు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం భావించుకునేటప్పుడు ఆ పరమాత్మని ఇలా భావించుకోవాలి. దానికోసం అని చెప్పడం మాటి మాటికి. ఒకసారి మర్చిపోయినా రెండోసారి గుర్తుపెట్టుకుంటారని అలా అన్నమాట. అందుకోసం అని చెప్పి ఆయన యొక్క చూపుల చేత, ప్రియములైనటువంటి సంభాషణల చేత ఈ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమ్మోహితులైపోయారట. ఆయన రూపానికి, ఆయన మాటలకి, ఆయన చూపులకి, అన్నిటికీ కూడాను సమ్మోహితులైపోయారట. కానీ ఈ స్త్రీలు వాళ్ళ యొక్క ఎన్ని రకాలైనటువంటి విలాసాల చేతైనా కూడా పరమపురుషుడైన పరమాత్మని మాత్రం వశం చేసుకోలేకపోయారు. వాళ్ళు వశమైపోయారు ఆయన, కానీ వీళ్ళు మాత్రం పరమాత్మని వశం చేసుకోలేకపోయారు. ఎందుకని? ఆయన ఏమన్నారు, రుక్మిణి దగ్గర ఏమన్నారు, నీకు పూర్తిగా వశమైపోయానన్నారు. అక్కడ వశమైన వాడు ఇక్కడ ఎందుకు కాలేదు? అక్కడ ఏ విధమైనటువంటి కోరిక లేదు. కానీ ఇక్కడ ఆయన్ని భర్తగా పొంది దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్నారు. కోరిక ఉన్నది. అక్కడ ఏ విధమైన కోరిక లేదు. ఆయన్ని దర్శించడం, ఆయనకు సేవ చేయడం, ఇంతే. అంటే మనం పరమాత్మని కోరేటప్పుడు కూడా అలాంటి స్థితినే కోరాలి. అందువల్ల ఈ 16,000 మంది పత్నులు కూడా తమ యొక్క నవ్వుల చేత, విలాసాల చేత, ఎన్ని రకాలైనటువంటి విధానాలుగానా కూడా కృష్ణుడి యొక్క మనస్సుని మోహపరచలేకపోయారు. బ్రహ్మాది దేవతలు కూడా ఎవరి యొక్క పదవిని తెలుసుకోలేరో అలా ఆ పైన చెప్పబడినటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ కృష్ణుడిని భర్తగా పొందారు. బ్రహ్మాదులకే అందనటువంటి వాడు అలాంటి వాడిని భర్తగా పొందారు. భర్తగా పొందడం అంటే చాలా మహద్భాగ్యం. అది ఆ భర్తగా పొంది ఆయనతోటి నిరంతరం వృద్ధి పొందుతున్నటువంటి సంతోషంతో జీవిస్తున్నారట వాళ్ళు. వారిలో ఒక్కొక్క స్త్రీకి సుమారు 100 మంది దాసీలు ఉన్నారట భార్యలకి. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళతో చేయించకుండా భర్త అనేటువంటి ఒక భావన ఉంది. ఆ భావనతోటి వారికి అనేక రకాలుగా సేవలు చేశారు. మనం చెప్పుకున్నాం చూడండి, మనం కూడా చేయవలసినటువంటివి ఇవన్నీ అన్నమాట. పరమాత్మ విషయంలో మనం ఏం చేయాలండి, సేవలంటే ఏం చేయాలి అనుకుంటుంటాం మనం. సేవలంటే ఏం చేయాలి అంటే స్వాగతం పలకటం, ఆసనం ఇవ్వడం, అలాగే ఉత్తమమైనటువంటి ద్రవ్యాలతో పాడైపోయినవి, కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, పురుగు పట్టినవి ఇలాంటివి ఎక్కువగా మనం వాడతాం. భగవంతుడివి ఆ పళ్ళు కూడా ఇంత ఉంటాయి. అది దేవుడి పళ్ళు అని పేరు వాటికి. ఆ పళ్ళు మాత్రమే ఆరగింపు చేస్తాం ఏమండి. అలాంటి వాటితో చేయకుండా ఉత్తమమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి పూజ చేయాలి. నీకు ప్రియమైనటువంటి వారికి నీకు ఇష్టమైనటువంటిది మంచి వస్తువు ఇవ్వాలని ఎలాగైతే తపన పడతావో అలాగా పరమాత్మకి ఇవ్వాలి, సమర్పించాలి. పాదాలని ప్రక్షాళనం చేయటం, తాంబూలం ఇవ్వడం, అలాగే పాద సంవాహనం, అలాగే పాద సేవ చేయడం, చామరాలు విసరడం, అలాగే గంధం అరగదీసి మనమే స్వయంగా పూయడం, పుష్పమాలలు కట్టి సమర్పించడం మొదలైనటువంటివన్నీ కూడా భగవంతుడికి సేవలు అవుతాయి. వీళ్ళందరూ అలాంటి సేవ చేసేవారు. రోజు రుక్మిణీదేవి చేసేది, అలాగే అష్టమహిషులు వీళ్ళు అందరూ కూడా చేసేవారట. సరే, అలా ఉన్నటువంటి వాళ్ళలో 16,000 మంది భార్యల్లో ఒక్కొక్కరు 10 మంది చొప్పున పుత్రులు కన్నారని చెప్పాం. వారిలో ఇంతకు ముందు చెప్పబడినటువంటి అష్టమహిషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జన్మించినటువంటి పుత్రుల యొక్క పేర్లు చెప్తున్నారు. అది కూడా విందాం. రుక్మిణీదేవికి కృష్ణుడి వల్ల కృష్ణుడితో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుచంద్రుడు, విచారువు, చారువు అనేటువంటి 10 మంది సంతానమయ్యారు. అలాగే చారుమతి అని ఒక పుత్రిక కూడా ఉంది. సరే, సత్యభామకి భానువు, సుభానువు, స్వర్భానువు, ప్రభానువు, భానుమానుడు, చంద్రమానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు,
ప్రతిభానుడు అని చెప్పబడేటువంటి 10 మంది సంతానం కలిగారు. ఇక జాంబవతికి సాంబుడు, సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతువు, వసుమానుడు, ద్రవిడుడు, క్రతువు అనేటువంటి 10 మంది సంతానం అయ్యారు. అలాగే వీరుడు, ఇక నాగ్నజితికి వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగువు, వేగవానుడు, వృషుడు, ఆముడు, అలాగే శంకువు, వసువు, కుంతి అని చెప్పబడేటువంటి 10 మంది సంతానం అయ్యారు. అలాగే కాళిందికి కృష్ణుడి వల్ల కలిగినటువంటి సంతానం శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహువు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, సోమకుడు అని చెప్పబడేటువంటి 10 మంది సంతానం కలిగారు. అలాగే మాద్రికి కృష్ణుడి వల్ల ప్రఘోషుడు, గాత్రవానుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, నహుడు, సహుడు, ఓజుడు, అపరాజితుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు కలిగారు. ఇక మిత్రవిందకి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాంసుడు, పావనుడు, వన్ని, క్షుధి అని చెప్పబడేటువంటి వాళ్ళు సంతానమయ్యారు. అలాగే భద్ర యొక్క పుత్రులుగా సంగ్రామజిత్తు, బృహస్సేనుడు, సూర్యుడు, ప్రహరుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయుడు, సత్యకుడు అనేటువంటి వాళ్ళు సంతానమయ్యారు. ఇక్కడ రోహిణికి శ్రీకృష్ణుడి వల్ల, అంటే రోహిణి అంటే అష్టభార్యల్లో ఒక ఆవిడకి ఆ పేరు కూడా ఉన్నది, కంగారు పడకండి. ఆ రోహిణికి కృష్ణుడి వల్ల దీప్తిమానుడు, తామ్రతప్తుడు మొదలైనటువంటి పుత్రులు కలిగారు. రాజా, భోజకటక నగరంలో రుక్మి యొక్క పుత్రిక అయినటువంటి రుక్మవతి అని చెప్పబడేటువంటి ఆవిడ్ని ప్రద్యుమ్నుడి వల్ల, అంటే ఆ రుక్మవతికి ప్రద్యుమ్నుడి వల్ల అనిరుద్ధుడు అనేటువంటి ఒక మహాబలుడైనటువంటి సంతానం కలిగాడయా అన్నాడు. ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి యొక్క కుమారుడు కదా. ఆ రుక్మిణీదేవి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి రుక్మి అనేటువంటి ఆమె యొక్క అన్నగారైనటువంటి ఆయన కూతురు రుక్మవతి అనేటువంటి ఆమెడితో వివాహం జరిగితే ఆమెడికి అనిరుద్ధుడు అనేటువంటి వాళ్ళు సంతానంగా పొందారు అని అన్నారు. శ్రీకృష్ణుని యొక్క పుత్రులకిట, సంతానానికిట కొన్ని వేల కోట్ల మంది పుత్రులు కలిగారట. అంటే కృష్ణుడికి పౌత్రులు అన్నమాట. మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వీళ్ళందరూ కొన్ని వేల కోట్ల మంది ఉన్నారట. కృష్ణుడి యొక్క పుత్రులకి 16,000 మంది కంటే ఎక్కువగా తల్లులు ఉన్నారట. కృష్ణుడి పుత్రులందరికీ కూడాను 16,000 మంది కన్నా ఎక్కువగా తల్లులు ఉన్నారు. ఏమమ్మా మీకు ఎంతమంది తల్లులయ్యా? ఇంతమంది ఉన్నారు. నాకు 2 తల్లులు, వీళ్ళకి ఇంతమంది తల్లులు అంటాడు కృష్ణుడికి మరి 2 తల్లులు కదా, దేవకి, యశోద. అలాగే రాజు అంటున్నారు, చిన్న సందేహం కలిగింది మహర్షే. యుద్ధంలో శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయాడు కదా రుక్మి. ఆ రుక్మి అలా ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కృష్ణుడిని చంపాలి అని అతని మీద కక్ష పెట్టుకొని బతుకుతున్నాడు కదా. మరి అతను శత్రువయ్యుండి అతను తన యొక్క కుమార్తెని ప్రద్యుమ్నుడికి ఎలా ఇచ్చి చేశాడయ్యా? మరి కృష్ణుడు కొడుకు కదా ఇతను, ప్రద్యుమ్నుడికి ఎలా ఇచ్చాడు అని అడిగాడు. అంటే అప్పుడు పరస్పర ద్వేషులు కదా వాళ్ళకి వైవాహిక సంబంధం, ఎలా సంబంధం కుదరాలంటే స్నేహం ఉండాలి, ఇక్కడేమో విరోధం ఉంది. అలా ఇచ్చాడన్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీకు తెలుస్తాయి కదా మహానుభావ. ఇది ఎందుకు ఇలా జరిగిందో ఒక్కసారి నాకు పూర్తిగా వివరించవయ్యా. కంటికి కనిపించనివి, ఇంద్రియాలకి కనిపించనివి, దూరంగా ఉన్నవి, చాటుగా ఉన్నవి, రహస్యమైనటువంటివి అన్నిటినీ కూడా యోగులు చూడగలుగుతారు కదా. అందువల్ల నీ దగ్గర నుంచి అలాంటి విషయాలు కూడా నేను కోరుకుంటున్నాను, చెప్పమన్నారు. అప్పుడు సుఖమహర్షి చెప్తున్నారట, రాజా, సాక్షాత్తుగా మన్మధుడైనటువంటి ప్రద్యుమ్నుడు ఎవరైతే ఉన్నారో అతను రుక్మి చెప్పెట్టినటువంటి స్వయంవరానికి వెళ్ళాడు.
రుక్మి తన పుత్రిక అయినటువంటి రుక్మవతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి ప్రద్యుమ్నుడు కూడా వెళ్ళాడు. ఆ ప్రద్యుమ్నుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రుక్మవతిని అపహరించి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి ఆమెని తీసుకొచ్చేసాడు. కృష్ణుడు ఎలాగైతే రుక్మిణిని తీసుకొచ్చాడో అలాగే ప్రద్యుమ్నుడు కూడా అలాగే తీసుకొచ్చేసాడయ్యా అన్నాడు. సరే, పూర్వం రుక్మి అనేటువంటి వాడు కృష్ణుడి చేత అవమానింపబడ్డాడు, నిరంతరం వైరభావంతోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ స్వయంవరంలో ఈ ప్రద్యుమ్నుడు తాను అపహరించుకొని వెళ్ళిపోయాడో అందరినీ చితకొట్టి తన సోదరి కొడుకే కదా అనే భావం కలిగింది అతనికి. సోదరి అయినటువంటి రుక్మిణి మీద రుక్మికి కొద్దిగా ప్రేమ ఉండేది. ఆ ప్రేమ చేత తన మేనల్లుడే కదా అని ఆ పుత్రికని ఇంకా అతనికి ఇచ్చేశాడు. అతనేటో జయించుకొని వెళ్ళాడు, ఇచ్చేశాడు అన్నాడు. తర్వాత ఓ రాజా కృతవర్మ ఉన్నాడు కదా, కృతవర్మ యొక్క పుత్రుడు బలి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ బలి అనేటువంటి అతనికి రుక్మిణీదేవి యొక్క సంతానమైనటువంటి పుత్రిక, మంచి అందమైనటువంటి కళ్ళు కలిగిందిట. ఆమెకి చారుమతి అనే పేరుట. ఆ చారుమతి అనేటువంటి ఆమెనిచ్చి వివాహం చేశారు కృతవర్మ యొక్క పుత్రుడికి. అంటే బలి అని పేరు అతనికి ఇచ్చి వివాహం చేశారన్నాడు. సరే, కృష్ణుడి మీద శత్రుత్వం కలిగి ఉన్నటువంటి రుక్మి శత్రువుతో వివాహం అనేటువంటిది అధర్మం అని తెలుసుకొని కూడా ప్రేమ పాశబద్ధుడైపోయి రుక్మిణి మీద ఉన్నటువంటి ప్రేమ పాశం చేత ఆ సోదరి అయినటువంటి రుక్మిణికి సంతోషం కలిగించడం కోసమని అటు ప్రద్యుమ్నుని ఇవ్వడం కాదు, ప్రద్యుమ్నుడి కొడుకైనటువంటి అనిరుద్ధుడికి కూడా తన యొక్క పౌత్రి అంటే మనవరాల్ని కూడా ఇచ్చి వివాహం చేశాట. అంటే పుత్రికని ఇచ్చాడు, తన మనవరాల్ని కూడా వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ అనిరుద్ధుడి యొక్క వివాహానికి రుక్మిణి, బలరాముడు, శ్రీకృష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి అందరూ కూడా ఈ భోజకటం అనేటువంటి రాజ్యం ఉంది కదా ఇతంది, ఆ రాజ్యానికి వచ్చారు. వివాహ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అయిపోయిన తర్వాత వివాహం అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా పూర్వం క్రీడలు ఆడేవారు, కొంతకాలం గడిపేవారు ఆనందంగా. అయితే అయిపోయినప్పుడు గర్వంతో కూడినటువంటి కళింగ రాజులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారట, వివాహం అయిపోయిన తర్వాత రుక్మిణిని ఎగదోశారట. ఆ రుక్మితో అన్నారట, ఓపో బలరాముడితో పాచికలాడవయ్యా అన్నారు. ఇది వివాహ సమయం కదా, నువ్వు పాచికలాడటానికి పిలిచినా రాను అనలేడు, అనుమానం కూడా రాదు వాళ్ళకి. కనుక పాచికలాడి బలరాముడిని ఓడించు. అప్పుడు ఇంతమంది ముందు ఓడిపోవడం అనేది చేసినా నీ యొక్క కక్ష తీరుతుంది కదా అన్నాడు, నీ కోపం తీర్చుకోవచ్చు కదా అన్నాడు. అనేటప్పటికి ఇది చాలా బాగుంది అనుకున్నాడు. మరి బలరాముడు ఓడిపోవటం అంటే ఓడిపోతాడో లేకపోతే నేనే ఓడిపోతానో అన్నాడు. అంటే లేదు, బలరాముడికి పాచికలాట తెలియదు, ఆయనకి పాచికలాట రాదు అసలు. ఆయనకి కోపం, హలంతో కొట్టడం ఈ రెండు బాగా తెలుసు. ఆయనకి బలం కలిగినటువంటి వాడు, ఆయనకి పాచికలాటలు ఇట్లాంటి వాటి మీద ఆసక్తి కూడా ఉండదు తొందరగా అన్నాడు. సరే, ఆసక్తి అయితే ఉంది కానీ ఆడటం మాత్రం చేత కాదన్నాడు. అందువల్ల నువ్వు చాలా త్వరగా అతన్ని ఓడించేయచ్చు అన్నాడు. రాజులందరూ చెప్పినటువంటి మాట విన్నాడు రుక్మి. వెళ్ళిపోయి బలదేవుణ్ణి పిలిచాడు, ఆహ్వానించాడు. ఏమయ్యా, మనం సంబంధం ఏర్పాటు చేసుకున్నాం, కొద్దిగా హాయిగా ఆనందంగా కూర్చుని ఆడదాం, పాచికలు ఆడదాం రా నువ్వు బలరాముడిని పిలిచాడు. సరే, బలరాముడు అన్నాడు, అలాగే శుభ సందర్భంలో మంచిగా కూర్చొని ఆడుకుంటాం, సంబంధాన్ని ఇంకా వృద్ధిపరుచుకుంటాం, మనం మంచిది, రారా కూర్చో ఆడదాం అన్నాడు. కూర్చొని ఏం చేశాడు, బలరాముడు మొట్టమొదట పందెం కాశాడు. ఏం పందెం? 100 నాణేలు పందెం అన్నాడు. ఓడిపోయాడు. మళ్ళీ 1000 నాణేలు పందెం కట్టాడు, అప్పుడు ఓడిపోయాడు. 10,000 నాణేలు పందెం కట్టాడు, మళ్ళీ ఓడిపోయాడు. అప్పుడు రుక్మి బలదేవుణ్ణి ఓడిస్తూ ఉండేటప్పటికే, బలరాముడు ఓడిపోతూ ఉండేప్పటికే కళింగుడు అని చెప్పబడేటువంటి రాజు దంతాల్ని చూపిస్తూ పళ్ళు ఎకిలిస్తూ నవ్వాడనమాట. ఎగతాళి చేశాడు బలరాముడిని. దానికి సహించలేకపోయాడు బలరాముడు. సరే, ఇంకా కోపం వచ్చింది, కోపం పెరిగింది. వెంటనే అన్నాడు, 1,00,000 నాణాలు నేను పందెం కాస్తున్నాను అన్నాడు బలరాముడు.
వెంటనే ఆ రుక్మి బలరాముడితో ఆడాడు. ఆడినప్పుడు బలరాముడు గెలిచాడు, లక్షణానాలతో పెట్టినాడు. బలరాముడు గెలిస్తే రుక్మి మోసం చేశాడు. బాబు మోసం చేసి పెద్దగా తాను జయించినట్టుగా ప్రకటన చేసేసాడు. నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను అన్నట్టుగా. అప్పుడు బలరాముడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. పర్వదినాల్లో కనుక సముద్రం ఎగిసిపడుతుంది చూడండి, అలా కోపం విపరీతంగా ఎగిసిపడింది ఆయన. సరే వెంటనే అన్నాడు ఆ ఉక్రోషంతో, 10 కోట్ల నాణాలు నేను పందెం కాస్తున్నానన్నాడు బలరాముడు. ఈ పందెంలో కూడా ధర్మంగా బలరాముడే గెలిచాడు. కానీ రుక్మి మోసం చేశాడు. మిగిలినటువంటి రాజులందరూ కూడా కలిసి పెద్దగా హేళన చేశారు. రుక్మి గెలిచాడు, రుక్మి గెలిచాడని గట్టిగా ఇది చేశారు. అప్పుడు వెంటనే అతను అన్నాడు, ఇదిగో ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వీళ్ళే నిజం చెప్తారు అని అన్నాడు. కానీ వాళ్ళందరూ అబద్ధం చెప్పారు, రుక్మి వైపే చెప్పారు బలరాముడికి విరుద్ధంగా. అప్పుడు అశరీరవాణి వినిపించింది, ఆకాశవాణి. బలరాముడే న్యాయంగా జయించాడు, కానీ రుక్మి అసత్యం చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడనే మాటలు వినిపించినాయి. ఎప్పుడైతే ఈ దుష్టమైనటువంటి రాజుల చేత, కాలం చేత ప్రేరేపింపబడ్డాడు, ఇతని మృత్యు సమీపించిన వాడిని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. తమాషా, విచిత్రం. ఎప్పుడు ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ ప్రదేశంలో వాళ్ళు చావాల్సి ఉంటుందో ఆ సమయంలో ఆ ప్రదేశానికి తప్పనిసరి వాళ్ళు అక్కడ చేరిపోతారు. ఆ సమయంలో ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఒకసారి బ్రహ్మగారి యొక్క కొలువులో ఓ పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశానికి శ్రీమన్నారాయణుడు, శివుడు, అలాగే ఇతరమైనటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి పాలకులందరూ కూడా వచ్చారు. చాలా పెద్ద సమావేశం. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వాహనాల మీద వచ్చారు. ఆ వాహనాలన్నీ కూడాను బయట వరుసగా అన్నిటినీ నిలిపారు, లోపలికి వెళ్ళారు. సరే చివరికి నారాయణుడు వచ్చాడు. గరుత్మంతుడి మీద నుంచి తాను దిగి లోపలికి వెళుతున్నారు. ఆ దిగి అక్కడ ఉన్నటువంటి సమయంలో గరుత్మంతుడికి అక్కడే ఒక పావురం కనిపించింది. అరే ఈ పావురం చచ్చిపోతుందేమో, దీన్ని చంపేస్తున్నా. పిల్లి కనిపించింది, ఈ పిల్లి ఏమైనా తినేస్తుందేమో, చంపేస్తుందేమో, దీన్ని రక్షించాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు ఆ మాట అంటే, అలా నిలబడి ఉన్నాడు గరుత్మంతుడు. ఈ లోపల యమధర్మరాజు వచ్చాడు. ఆ యమధర్మరాజు దున్నపోతు నుంచి దిగేసి దున్నపోతుని అక్కడ పెట్టేసేసి దాని లోపలికి వెళుతూ ఈ పావురాన్ని చూసి వంకరగా నవ్వాడు. ఈ పావురాన్ని చూసి వంకరగా నవ్వుతూ వెళుతున్నటువంటి అతన్ని చూసేటప్పటికీ దీనికి సందేహం కలిగింది. యమధర్మరాజు వంకరగా నవ్వాడంటే తప్పనిసరిగా దానికి మృత్యువు అనుకున్నాడు. అనుకొని ఆ యమధర్మరాజు చూసి ఇతనికి మృత్యు వస్తున్నప్పుడు ఇతను నా కంట్లో పడ్డాడు గనక ఇతన్ని నేను రక్షించకపోతే ఎలాగా అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడు, ఆ పావురాన్ని తన మీద ఎక్కించుకొని ఆ గరుత్మంతుడు పరుగున లోకాలోక పర్వతానికి వెళ్ళిపోయాడు. లోకాలోక పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ పావురాన్ని వదిలేసి వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత చాలా దూరం లోకాలోక పర్వతం అంటే అంత దూరం వెళ్ళొచ్చేప్పటికే పాపం అలసిపోయాడు, రొప్పుతున్నాడు పాపం. అది చాలాసేపు పాపం అలా రొప్పుతూనే ఉన్నాడు ఆయన. సరే ఈ లోపల సమావేశం అయిపోయింది. అయిపోయిన తర్వాత మిగిలిన దేవతలందరూ బయటికి వచ్చేస్తున్నారు. యమధర్మరాజు కూడా వచ్చేసాడు. వచ్చేసి గరుత్మంతుడిని చూశాడు. ఏమిటి ఎలా రొప్పుతున్నావేంటి, ఆయాసపడుతున్నావేంటి, ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదు, నువ్వు ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పావురం ఉంది కదా, ఆ పావురాన్ని వంకరగా చూసేటప్పటికే దానికి మృత్యు వస్తుంది అనుకుని నేను ఇంకో చోట దింపొచ్చాను అన్నాడు. దూరంగా తీసుకెళ్ళి దింపేసి వచ్చానన్నాడు. ఎక్కడ దింపావు అన్నాడు. లోకాలోక పర్వతంలో అన్నాడు. అమ్మయ్య, నా పని అయిపోయింది అన్నాడు. నీ పని అయిపోవడం ఏంటన్నాడు పాపం. అరే నేను ఇందాక నవ్వుతూ వెళ్ళింది కూడా అదే కారణం అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ఈ పావురానికి లోకాలోక పర్వతంలో పర్వతం మీద ఒక పిల్లి చేత చంపబడేటువంటి యోగం ఇంకా ముహూర్త కాలంలోనే ఉంది.
ముహూర్త కాలంలో అది దాని చేత చంపబడవలసి ఉంటే ఇక్కడున్నది ఇది అని నవ్వుకుంటూ వెళ్ళాను నేను. దాని మృత్యు కాలానికి అది అక్కడ చేరాలి. ఎలా చేరగలుగుతుంది? దానికి అక్కడ మృత్యు రాసి పెట్టుంది. ఆ పిల్లి చేత అక్కడ చంపబడాలి అని నవ్వుకుంటూ వెళ్ళాను. నా పన్ను పూర్తి చేసేవాళ్ళు. ఆశ్చర్యపోయాడు. నేను రక్షిద్దాం అనుకుంటే దాన్ని చంపినట్టు అయింది అనుకున్నాడు బాబు. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఇవి రాసి పెట్టే ఉంటాయి. పుట్టుక కానీ చావు కానీ. ఎక్కడ ఎప్పుడు ఎవరికి పుట్టాలో వాళ్ళకే జన్మిస్తాం. మనం అనుకొని రాలేదు, గుర్తుపెట్టుకోండి. మనం ఫలానా వంశంలో పుడదాం, ఫలానా వాళ్ళ ఇంట్లో పుడదాం, మనం ఏం అనుకోలేదు. మన కర్మానుసారంగా మనం ఎక్కడ ఎవరితో రుణమైతే ఉంటుందో ఆ రుణం కలిగినటువంటి వాళ్ళ దగ్గర తప్పనిసరిగా జన్మిస్తాం, ఆ రుణాన్ని తీర్చుకుంటాం. మనకి తెలియదు. పోయేటప్పుడు కూడా అంతే. ఎక్కడ పోవాలో, ఎక్కడ ఎలా సమయం ఏమిటో అన్నీ కూడా ముందే నిర్ణయింపబడాయి. అందుకని అక్కడికి వెళ్ళి మరీ ఇదవుతారు. చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాం. మా గురువుగారు గోపాలాచార్య స్వామి వారి కుమారులు మన ఆశ్రమంలో, వారి కుమార్తె గోదాదేవి గారు ఉన్నారు. వారి భర్త నరసింహాచార్య స్వామి అని వారు మన పీఠానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు అనేక సార్లు మమ్మల్ని యాత్రలకు వెళదాం అని అడిగేవారు. అటు బదిరికి కుదరలేదు, సమయం కుదరలేదు. భక్తులందరికీ చెప్పి భక్తులందరూ కూడి ఆలస్యం అయిపోయింది. ఆయనకి త్వర అయిపోయింది. వెళ్ళాలి. సరిగ్గా రంగరామానుజాచార్య స్వామి వారు అలాగే ఆయన బయలుదేరటంతో వారు బయలుదేరుతున్నారని తెలిసి వీరు బయలుదేరారు. మేము వద్దండి, మీరు వెళ్ళకండి, మన కార్యక్రమంతో మనతో పాటే వద్దురుగానే ఆగిపోయినాను. లేదు వెళ్ళాలన్నారు. రేపు ఉదయం రాజమండ్రి వెళ్ళాలి, అక్కడి నుంచి వెళ్తాం మేము ట్రైన్లో. సరే అని ఆ ట్రైన్కి ఎక్కాలి. వాళ్ళు 7ంటికి ట్రైన్ అన్నారు. వీరిని ఎట్లాగా ఆపాలి అర్థం కాలేదు మాకు. మేము అనేక సార్లు చెప్పాం, కూడదు, వెళ్ళి తీరాల్సిందే. మేము ఆపడానికి ప్రయత్నం చేయటం, వారు బలంగా దాన్ని స్థిరపరచుకోవడం. చివరికి మేము అన్నాం, అలా కాదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు ప్రెసిడెంట్ కదా, మీరు సంతకం పెట్టవలసి ఉంది అని ఒక చిన్న ఇది మాట్లాడాం. సంతకం పెట్టాలి కనుక మీరు, దానికి ముహూర్తం ఉంది, దానికి 5, 6:30 ఆ ప్రాంతాల్లో పెట్టాలి అంటే ఆయన ఏమన్నారో తెలుసండి? అలాగండి, ముహూర్తం ఉందే, ఆ సమయం పెట్టాలా మేము అంటే మా ఉద్దేశం ఏంటంటే అది ఉంది కనుక వెళ్ళరు, ఆగిపోతారని. కానీ వారేమన్నారు, అలాగా అండి, అయితే సరే నేను పెడతాను, నాతో పాటు మా అబ్బాయిని కూడా తీసుకెళ్తాను, ట్రైన్లో సంతకం పెట్టేసి ఆ ముహూర్త సమయానికి పంపిస్తాను. ట్రైన్లో సంతకం పెట్టి మీకు ఆ కాగితాన్ని అతని ద్వారా పంపిస్తానన్నాడు. సరే పాపం అలాగే ఇంకా ఊరుకున్నాం, వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు కూడా ఒక అశుభచిహ్నం కలిగింది. సరే వెళ్ళిపోయారు, ఇంకా వారిని ఆపలేకపోయాం. వారు అయోధ్యలో యాక్సిడెంట్లో పోయారు. అంటే మేమేం చెప్తున్నాం, ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఏం జరగాల్సి ఉంటుందో దాన్ని నువ్వు తప్పించలేవు. కాలం అనేటువంటిది తప్పనిసరిగా తోస్తుంది మనం. ఇప్పుడు ఈ రుక్మికి కూడా అదే జరిగింది. ఆ రుక్మిని తోశారు వీళ్ళందరూ మృత్యురూపంగా. బలరాముడు మృత్యు అయ్యాడు అక్కడ. ఆ బలరాముడితో ఈ ఆట ఆడుతూ అతను వాళ్ళందరూ ఎక్కిరించడం, ఇది కాదు అని చెప్పడం, సాక్షాత్తు ఆ శరీరవాణ్ణి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని కాదని చెప్పి ఆ దుష్టులైనటువంటి వాళ్ళ చేత ప్రేరేపింపబడి ఆ రుక్మి ఆకాశవాణిని కూడా తిరస్కరించి బలరాముని పరిహసించాట. ఏమన్నట్ట, మీరు గోపబాలరు, గోవులు కాచుకోవడంలో నిపుణులయ్యా, మీరు ఎప్పుడు వనాల్లో నివసించేవాళ్ళు, పాచికలాట మీద మీకే ఉంటుంది జ్ఞానం, మీరు అసలు పాచికలే చూసి ఉండరు, అలాంటి వాళ్ళు పాచికలు ఆడతానని చెప్పి వచ్చి కూర్చున్నావు. రాజులతో పాచికలతోనూ బాణాలతోనూ క్రీడిస్తూ ఉంటారు రాజులందరూ కూడా సహజంగా. రాజులైనటువంటి వారే క్రీడించదగింది ఈ ఆట. నీలాంటి గోపబాలుడు ఏంటి? ఈ గోపాలుడు ఈ విషయంలో
ఏమీ తెలియని వాళ్ళు, అజ్ఞానులు అన్నాడు. రుక్మి ఇలా అందరి ముందు అవమానపరుస్తుండేటప్పటికీ ఆ దుష్ట రాజులు ఉన్నారే వాళ్ళందరూ పెద్దగా నవ్వారు, పరిహసించారు. బలరాముడి యొక్క కోపం తారాస్థాయికి చేరిపోయింది. వెంటనే తన యొక్క ఆయుధం పరశువుని తీసుకున్నాడు. ఆ వివాహ సభలోనే రుక్మి యొక్క శిరస్సుని ఖండించి పారేశాడు. చచ్చిపోయాడు. అప్పుడు వెంటనే ఈ దంతాలు చూపించి ఏమంటారు, వెకిలి నవ్వారు చూసారా, పళ్ళు చూపించి. ఆ కళింగరాజు ఇది చూసేటప్పటికే భయపడిపోయి పరిగెడుతూ ఉంటే వాడి వెనకాల పడి వాడిని పట్టుకొని పళ్ళు రాళ్ళగొట్టేశాడు. ఏ పళ్ళుతో చూపించి ఎక్కిరించాడు ఆ పళ్ళు రాళ్ళగొట్టి పారేశాడు. గండ్రగొడ్డలు తీసుకొని ఇంకా అందరి యొక్క అక్కడ రాజులైనటువంటి వాళ్ళు తన మీదకి వచ్చే వాళ్ళందరి చేతులు, తొడలు, తలలు అన్నీ తెగిపోయేలాగా పెద్ద యుద్ధం జరిగింది. అక్కడ అందరూ కూడా భయంతో అటు ఇటు పరిగెట్టిపోయారు. అప్పుడు కృష్ణుడికి పాపం ఏం చేయాలో తెలియలేదు. ఎందుకు, రుక్మి ఏమో బావమరిది అయినటువంటి అతను స్వయంగా తన అన్నగారి చేత చంపబడ్డాడు. ఇప్పుడు రుక్మిణి ఏమనుకుంటుంది నన్ను గురించి అని భయపడ్డాడు పాపం. అందుకని ఏం చేశాడు, రుక్మి చంపబడిన తర్వాత కృష్ణుడు ఆ బలదేవుడికి రుక్మిణికి ఇద్దరి మధ్య ఏదైనా మంచి సంబంధం పోతుందేమో అనేటువంటి భయపడిపోయి తాను మాత్రం న్యాయం అని కానీ అన్యాయం అని కానీ ఏమీ చెప్పకుండా అలాగే నిలబడ్డాడు పాపం. ఏం చేయాలో తెలియక. ఎవరి పక్షంలో మాట్లాడినా ఇంకొకళ్ళకి కోపం వస్తుంది, ఇటు భార్య అటు అన్న. కనుక ఏమీ చేయలేక ఎవరి పక్షంలోకి వెళ్లకుండా అలాగే నిలబడి ఇంకా పైగా ఏం చేశాట, వీళ్ళందరూ కూడా దుఃఖపడుతుంటే వాళ్ళతో కలిసి దుఃఖించాట. అయ్యో రుక్మి పోయావా ఆయన అని ఏడ్చాట. సరే, మొత్తం మీద ఈ బలరాముడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యాదవులు ఆనందంతో ఇంకా అక్కడి నుంచి నూతన వధువు అయినటువంటి అనిరుద్ధుడి యొక్క భార్య ఆమెను తీసుకొని అనిరుద్ధుడిని రథం మీద ఎక్కించేసుకొని భోజకట్ట నగరం నుంచి ద్వారకకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ విధంగా రుక్మి తన యొక్క కూతుర్ని తన మనవరాల్ని ఇద్దరిని కూడాను కృష్ణుడి యొక్క రుక్మిణి యొక్క కొడుకుకి మనవడికి ఇచ్చి వివాహం చేసి తాను మాత్రం వెళ్ళిపోయాడు. ఇక మనం మిగిలింది సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల
గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.